హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అను స్టూడియో. ఈ కథ నచ్చిందా? అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఏమైంది పృథ్వీ? కోపంగా ఉన్నావు? రే నువ్వెప్పుడొచ్చావు? ఇప్పుడే అంటూ పృథ్వీ రూమ్‌లో బృంద పడుకోవడం చూసి, బృంద ఈ టైంలో ఎక్కడ పడుకుందేంటి? ఏం చేస్తుంది? వాళ్ళ అమ్ముంది కదా రాక్షసి. బృందాన్ని కొట్టిందిరా. ఏంటి? అవును. ఎక్కడా చెంపదెబ్బ ఆనంద్ సార్ చూస్తారని బృంద ఇక్కడే పడుకుంది. శివకి ఎంతగానో కోపమొచ్చింది. బాధగా బృంద దగ్గరికెళ్ళి తలనిమిరి బయటికి వచ్చాడు. ఛ! కొన్ని రోజులకి బృందాన్ని చంపేసినా చంపేస్తార్రా. అదైతే నిజం శివ. ఇంతకీ ఉత్తే చూడు. వాడి డీటెయిల్స్ ఏంటి? వాడి గురించి ఇప్పుడెందుకురా? ఉదయం జరిగిన సంఘటన శివకి వివరంగా చెప్పాడు పృథ్వీ. అంతా విన్న శివ కోపంగా పళ్ళు నూరుకున్నాడు. ఇంత ధైర్యం వాడికి? చంపేయాల్సింది. కొట్టి తప్పి పని చేశావు. రా నాకు అదే అనిపించింది. ఇంకోసారి బృందా జోలికి రాని. అప్పుడు చెప్తా వాడి సంగతి. సరే ఈ గొడవ వదిలే. ముందు స్నానం చేసిరా. భోజనం చేద్దు గాని. ఏమైంది సెటిల్మెంట్? ఏముంది? ఎప్పట్లానే మర్డర్ జరగడం తప్ప ఈయన రోజు ఎవరినో ఒకరిని చంపకుండా ఉండలేరా? అదో రకంగా ఫేస్ పెట్టి అడిగాడు పృథ్వీ. రే అరవకు. బృంద వింటుంది. ఓ సీక్రెట్ కదా. ఇంతకీ బృంద భోజనం చేసిందా? ఆ చేసింది. నువ్వు స్నానం చేయ ముందు. హా అంటూ శివ స్నానానికెళ్ళాడు. లోపలికొచ్చిన ఆనంద్‌ని చూడగానే నవ్వుతూ వాటర్ గ్లాస్ పట్టుకొని బయటకొచ్చింది ప్రభ. ఏంటండి ఇంత లేట్? ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా? ముందు మంచినీళ్ళు తాగండి. బృంద ఎక్కడ కనిపించడం లేదు. తన శివకి భోజనం బాక్స్ పట్టుకొనెళ్ళింది. కాసేపటికొస్తుంది ముందు మీరు భోజనం చేయండి. అమ్మా! బృందా మీరందరూ భోజనం చేశారా? ఆ చేశామంటూ ఆనంద్ చేతికి టవలిచ్చింది. తన చేతిలో ఉన్న సూట్‌కేస్ ప్రభ చేతికిచ్చి డబ్బు జాగ్రత్త. రేపు బ్యాంక్ దగ్గరకు పట్టుకొని వెళ్ళాలి. ఎందుకు? శృతి అకౌంట్‌లో వేస్తారా? కాదు. బృందా అకౌంట్‌లో అంటూ టవల్ తీసుకొని వాష్‌రూమ్‌కెళ్ళాడు. ప్రభ తనలో తానే చిన్నగా నవ్వుకొని మీరు దాని అకౌంట్‌లో వేసినా తిరిగి తిరిగి శృతి అకౌంట్‌కే కదా వచ్చేది. ఆనంద్ ప్రభ మాటలకి నిద్రలేచిన శ్రీదేవి గారు బయటికి వచ్చారు. అప్పుడే స్నానం చేసి బయటికొచ్చిన ఆనంద్‌ని చూసి ఎప్పుడొచ్చావు ఆనంద్? ఇప్పుడే అమ్మా. ఏమైంది నిద్ర రావటం లేదా? లేదురా. నీతో మాట్లాడదామని ఎదురు చూసి చూసి పడుకున్నా. నీ మాటలకి మెలకువ వచ్చింది. భోజనం చేశావా? అప్పుడే ప్రభ భోజనం ప్లేట్ పట్టుకొని బయటకొచ్చింది. ఈ ముసలిది ఇంకా పడుకోలేదా? మా మధ్యన ఇప్పుడు ఇదెందుకు? ఉత్తేజ్ అన్నయ్య కోసం మాట్లాడదామనుకుంటే ఈవిడ గారిప్పుడు ఏ సోచ్ చెప్తుందో అనుకుని ఏవండీ భోజనం రెడీ. ఆ తింటాను. చెప్పమ్మా ఏం మాట్లాడాలి? చెప్తాను. బృందా పెళ్లి కోసం. ఇప్పుడు తన పెళ్లి కోసం ఎందుకమ్మా? ఇంకా ఎన్ని రోజులని ఒంటరిగా ఉంటుందిరా. దానికి తోడంటూ ఉండాలి కదా. ఎప్పుడు చూసినా దాని బ్రతుకు ఇంటి చాకిరీ చేస్తూ అవమానాలు పడటమే కదా. అదేదో పెళ్లి చేస్తే దాని భర్తతో సుఖంగా ఉంటుందని. అంటే మీ ఉద్దేశ్యం ఏంటి అత్తయ్య? బృందాన్ని నేను రాచి రంపాలు పెడుతున్నాననా? ఇప్పుడు నిన్నెవరన్నారు? గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు నువ్వెందుకలా మిటమిటలాడుతున్నావు? చూడండి మీరు నేనంటే ఇష్టం ఉండదు. బృందాన్ని నేనెంత బాగా చూసుకుంటానో మీకు తెలీదా? ఏడుస్తూ ఆనంద్ వైపు చూసి అడిగింది. నువ్వెలా చూసుకుంటావో నాకు తెలుసు కానీ ముందు నువ్వు నీ పని చూసుకో. ఇప్పటివరకు నువ్వు నా మనవరాల్ని ఎన్ని మాటలన్నా కొట్టినా తిట్టినా కూడా భరించా. కారణం నా కొడుకు ముఖం చూసి. అంతేకాదు నువ్వు పెట్టే బాధలు చూడలేకే దాన్ని లండన్ పంపించా. వచ్చింది కానీ ఏం లాభం? ఈరోజు దాన్ని కొట్టావు. సూపర్ మార్కెట్ నుంచి రాగానే దాని చేత ఇంటి చాకిరీ చేయించి వంట చేయించావు. ఎందుకు నీకు బృంద అంటే ఇష్టం ఉండదు? కోపంగా అడిగింది శ్రీదేవి. ఆనంద్ అయోమయంగా ప్రభ వైపు చూశాడు. ఆడపిల్ల అన్నాక అన్ని పనులు నేర్పించాలి. రేపన్న రోజున అత్తారింటికెళ్తే ఏ పని చేయకపోతే మంచి పెద్ద చేసిన నిన్ను ఆయన్ని అంటారు. అందుకే తనకి ఇంటి పని చెప్తున్నా. అది కూడా తప్పేనా? అవునా? నీ చిన్న కూతురు శృతికి ఎందుకు చెప్పడం లేదు? అది వయసుకు వచ్చింది కదా! రేపన్న రోజున దానికి పెళ్లి చేస్తావు కదా! మరి దానికెందుకు చెప్పడం లేదు పని? చెప్పు అంటూ గట్టిగా అరిచింది శ్రీదేవి. ప్రభ కోపంగా నా కూతురు ఎంత ఉందని దానికి పని చెప్పడానికి? బృంద ఇంటి పని ఎందుకు చేయదు? ఆపవే! ఇంకోసారి నా మనవరాలు జోలికొచ్చావంటే ఇంటి నుంచి బయటికి గెంటేయట. గెంటేస్తాను.
గెంటేయటానికి నేనేం పిచ్చిదాన్ని కాదు. ఆనంద్ భార్యని. ఇది నా మొగుడి ఇల్లు. నా మొగుడు ఆస్తి. ఎవరు నన్ను బయటికి గెంటలేరు. అది చేసుకునేదే కదా నీ పొగరు. ఇప్పుడు చెప్తున్నాను విను. ఈ ఆస్తంతా నా పేరునుంది. చివరికి ఇల్లుతో సహా. కావాలంటే నా కొడుకుని అడుగు. నాకు కానీ తిక్కరేగిందంటే బృందాన్ని బాధపడుతున్నందుకు నీ మీద పోలీస్ కేసు పెడతా. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు అంటూ గట్టిగా అరిచి ఆనంద్ కేసి చూసి, చూసావు కదా నీ పెళ్ళాం బుద్ధి. ఇలాంటి దాన్ని ఎందుకురా చేసుకున్నావు? అమ్మా! అమ్మనే మాట్లాడుతుంటే ఏం చేస్తావో నాకు తెలీదు. 10 రోజుల్లో నా మనవరాలి పెళ్లి జరగాలి. ఎవడో గొట్టంగాన్ని తెచ్చి పెళ్లి చేశావంటే ఊరుకోను. ఇప్పుడే చెప్తున్నా. నా పేరు మీదున్న ఆస్తంతా నేను బృందాకే రాస్తా. నువ్వు సంపాదించిన డబ్బు, భూములు అన్నీ శృతికి నీ చిన్న కొడుక్కి రాసావు కదా! ఆనంద్ అలానే చూశాడు. అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నా. నీ పెళ్ళాం మాటలు విని నువ్వు బృందా విషయంలో ఏమాత్రం చిన్న పొరపాటు చేసినా సరే ఊరుకునేదే లేదు అంటూ కోపంగా తన గదికి వెళ్ళింది శ్రీదేవి. ఎప్పుడు లేనిది తన తల్లి కోపం చూసిన ఆనంద్‌కి నోటి మాట రాక అలానే ఉండిపోయాడు. ప్రభ మాత్రం ఛ! ఈ ముసలిది మామూలుది కాదు. ఇన్ని రోజులు ఆస్తంతా ఆయన పేరు మీద ఉందనుకున్నా. దీని పేరు మీద ఉందా? ఎలా రాయించాలో నాకు బాగా తెలుసంటూ కోపంగా ఆనంద్ ఉన్న వైపు చూసింది. ఆనంద్ మాత్రం తన తల్లి మాటలకి ఆలోచిస్తూ అలానే ఉండిపోయాడు. విండో నుంచి చల్లగాలి వంటికి తగిలేసరికి బృంద చిన్నపిల్లలా ముడుచుకుని చిన్నగా కళ్ళు తెరిచింది. ఎదురుగా చైర్లో కూర్చొని ఫోన్ చూసుకుంటున్న పృథ్వీని చూడగానే టక్కున పైకి లేచింది. అప్పుడే ఎందుకు లేచావు పడుకో అంటూ ఫోన్ పక్కన పెట్టి బృందా వైపు చూశాడు. నేను చైర్లో కదా పడుకున్నా. ఇక్కడికెలా వచ్చా? నేనే పడుకోబెట్టా. ఎందుకలా అడిగావు? నీ ముఖం నువ్వెందుకు నన్ను ముట్టుకున్నావంటూ కోపంగా చూసింది. పోన్లే అని పడుకోబెడితే ఏంటే చిందులు తొక్కుతున్నావు? కొట్టానంటే మూతి పగిలిద్ది. హా కొట్టు. నువ్వు కొడతావనే ఎదురు చూస్తున్నా అంటూ పైకి లేచింది. పృథ్వీ చైర్లోంచి పైకి లేచి ఏంటి నీ బాధిప్పుడు? ఏం లేదు. ఎందుకు నేను పడుకుంటే నిద్ర లేపలేదు? శివన్న నాన్న వచ్చారా? వాళ్ళు రావటం అయింది. భోజనం చేయటం అయింది. నిద్రపోవటం కూడా అయిపోయింది. అవునా? మరెందుకు నువ్వు నాకు చెప్పలేదు? బాబోయ్! చాలాసేపు ఇక్కడే పడుకున్నా. మా నాన్న నా గురించి ఏమనుకుంటాడో ఏంటో అని చేతులు నలుపుకుంటూ అంతా నీ వల్లే. అసలు నిన్నెవరు బెడ్ మీద పడుకోబెట్టమంది ఆ? పృథ్వీ బెడ్ మీద వాలి పనిలేక పోన్లే నీరసంగా ఉన్నావు కదా అని పడుకోబెడితే మళ్ళీ నన్ను తిడుతుంది. మొఖం చూడు ఎలా ఉందో. పే అంటూ పృథ్వీ వైపు కోపంగా చూసి గడియారం వైపు చూసింది. బాబోయ్! టైం అప్పుడే 12 అయింది. ఇప్పుడెలా? ఎందుకే అంత ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు? మూసుకొని ఇంటికెళ్ళి పడుకోవటం మానేసి, పిచ్చి పట్టిందల్లా అరుస్తావెందుకు? నీకు తెలీదు పృథ్వీ. ఈ టైం వరకు ఇక్కడే ఉన్నానంటే, మా అమ్మ నా గురించి లేనిపోని చాడీలు చెప్తుంది. అదే నా భయం. పడుకున్న పృథ్వీ బృందం చేతిని పట్టుకొని, నేను నీ పక్కనుండగా ఇంక భయంగా ఉందా? జీవితాంతకాలం నా పక్కన నువ్వు ఉండవు పృథ్వీ. ఏదో ఒక రోజు నువ్వు వెళ్ళిపోవాలి కదా! అందుకే నాకల్ల ధైర్యం నూరిపోయకు. ఏడ్సావులే. నేనున్నంత వరకు నువ్వు ధైర్యంగా ఉండాలి. బృందా నవ్వి ఊరుకుంది. సరే పద బయటికెళ్దాం. ఏంటి? అంటూ నోరు పెద్దది చేసి, బాబోయ్ నేనెక్కడికి రాను. అసలే పద్ధతి గల అమ్మాయిని అంటూ యాటిట్యూడ్‌గా ఫేస్ మీదకి పడిన ఫంక్‌ని ఉఫ్ అంటూ స్టైల్‌గా ఎగరేసింది. నీ ముఖానికి ఇలాంటివి సూట్ అవ్వవు కానీ, ముందు రా అంటూ బృందా చేతిని పట్టుకొని బయటకు వచ్చి బైక్ స్టార్ట్ చేశాడు. దా బండెక్కు. పృథ్వీ ఏం చేస్తున్నావు? మూసుకొని ఎక్కవే బాబు. ఈ టైంలో ఎక్కడికి పృథ్వీ? ప్లీజ్ మా అమ్మ చూస్తే రచ్చ రచ్చ చేస్తుంది. నా మాట విను అంటూ ఎంతగానో బ్రతిమలాడింది బృంద. కానీ నో యూస్. ఎందుకంటే అక్కడ ఉంది మన పృథ్వీ కదా! బలవంతంగా బృంద చేతిని పట్టుకొని ఎక్కుతావా? లేదంటే బలవంతంగా నిన్ను ఎత్తుకొని తీసుకెళ్ళనా? అన్నంత పని చేసినా చేస్తావంటూ భయంగానే బండెక్కింది. అప్పుడే లాన్‌లోకి వచ్చిన శృతి, పృథ్వీ బృంద బైక్ దగ్గర చొరవగా ఉండటం చూసి అమ్మో! ఈ ఇద్దరి మధ్యన సంథింగ్. అర్జెంట్‌గా ముందు నేను అమ్మతో చెప్పాలంటూ పరుగున ప్రభాకర్ కోసం లోపలికెళ్ళింది. పృథ్వీ బైక్ స్టార్ట్ చేసి వేగంగా పోనిచ్చాడు. భయంగా అతని భుజంపై చేయి వేసి పృథ్వీ ఎక్కడికెళ్తున్నాం? ఇప్పటికి 1000 సార్లు. కాసేపు కామ్‌గా ఉండు. లేదంటే పీక నొక్కి పడేస్తా. బృంద కోపంగా చూసి మూతి తిప్పుకుంది. వెన్నెల కాంతి, చల్లని గాలి వాళ్ళిద్దరికి తోడుగా ఉన్నాయేమో. అప్పటి వరకు ప్రభా కోసం భయపడిన బృంద కొంచెం ధైర్యం వచ్చేసరికి ఆమె పెదవులు సంతోషంగా విచ్చుకున్నాయి. హైవే రోడ్ మీద సిటీ చూసేసరికి తనకి ఎక్కడలేని సంతోషం. పృథ్వీ ఏంటే నాకు గట్టిగా అరవాలనుంది. చిన్నగా నవ్వుకొని అరువు. నిన్ను ఆపేవారు ఎవరు? చెప్పాను కదా! నేను నీ పక్కనున్నంత వరకు
నువ్వెప్పుడు నవ్వుతూ ఉండాలని. ఎందుకో తెలీదు. ఆ ఆనందంలో వెనక నుంచి పృథ్వీ భుజంపై తలపెట్టి ఆ అంటూ గట్టిగా అరిచింది. నిన్ను చెవిటివాడిని చేయాలని కంకణం కట్టుకున్నావా నన్ను? అలా అరుస్తున్నావు? ఎద్దులా పెరిగా కొంచెం కూడా బుద్ధి లేదేమే నీకు? నిన్ను అంటూ కోపంగా పృథ్వీ వీపుపై కొట్టింది. ఏయ్! కొట్టకు ప్లీజ్. డ్రైవింగ్ కష్టంగా ఉంది. నువ్వు ముందు కుదురుగా కూర్చో. లేదంటే బైక్ మీద నుంచి నిన్ను కింద పడేస్తా. నీకంత సీన్ లేదులే అంటూ బృంద నవ్వుతూ 2 చేతులను చాపి కళ్ళు మూసుకుంది. మిర్రర్ బృందాన్ని చూసిన పృథ్వీ నిజంగానే తింగర్దిది. చిన్నదానికే ఎంతగా సంతోషపడుతుంది. పిచ్చి పిల్ల అనుకున్నాడు. కాసేపటికి బైక్ ఓ పక్కన ఆపి బైక్ మీద కూర్చుని బృందాన్ని చూశాడు. బృంద బైక్ దిగి పృథ్వీ నైట్ టైం సిటీ ఎంత బాగుందో తెలుసా అంటూ చుట్టూ చూసి చిన్న పిల్లలా ఎగురుతుంది. బృంద ఆ ఒకసారి ఇలా రా. ఎందుకు? అబ్బ రావే బాబు. ఏంటి పృథ్వీ అంటూ అతని దగ్గరకొచ్చింది. తను తెచ్చిన ఆయింట్‌మెంట్ తీసి బృంద చెంపకు రాశాడు. పృథ్వీ ఇష్ అంటూ ఆయింట్‌మెంట్ రాస్తూ నొప్పిగా ఉందా? అయినా ఇంత గట్టిగా కొట్టిందేంటే లాగిపెట్టి ఒకటివ్వాల్సింది. తప్పు పని చేశావంటూ పెదవి చిట్లిందాన కూడా ఆయింట్‌మెంట్ రాస్తూ బృందాన్ని చూశాడు. ఏమైందే అలా చూస్తున్నావు? ఏం లేదు అంటూ తలదించుకుంది. ఆమె చిన్ పట్టుకొని చెప్పరా? ఏమైంది నొప్పిగా ఉందా? అంటూ ఏడుస్తూ తన చేతిని చూపించి కాలిన చేతిని చూడగానే పృథ్వీ షాకయ్యాడు. ఇంకా ఉంది. ప్లీజ్ స్టోరీ ఎలా ఉంటుందో కామెంట్ పెట్టొచ్చు కదా! నాకు కొంచెం ఎంకరేజింగ్‌గా ఉంటుంది. కథ నచ్చిందా? అయితే సబ్స్క్రైబ్ చేయండి.